నేను ఒక్కడినే ఏమి చేయగలను అని ప్రతి ఒక్కరూ నిరాశపడుతుంటారు. కానీ ఒక్కసారి తల పైకి ఎత్తి చూడు. ఈ ప్రపంచమంతా వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే నీకు కనిపిస్తాడు నేస్తమా. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు నేస్తమా. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవారు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి నేస్తమా. ఈ రోజుల్లో చుట్టూ ఉన్న మనుషులలో నటన మాత్రమే ఉంది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. వారికి అవసరం ఉన్నంత వరకు మనకు విలువ ఇస్తారు. అంతేగాని ప్రత్యేకించి ఎవరికి ఎవరు విలువ ఇవ్వరు నేస్తమా. ఒక బంధం అంటే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి మరి సరిచేయాలి నేస్తమా. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఇది నిజం నేస్తమా. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా అనిపిస్తాం నేస్తమా. అన్నిసార్లు సమయం ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన కాలమే రేపు నిన్ను అందనంత ఎత్తుకు నిలబెడుతుంది. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగడమే నీవంతు నేస్తమా. సంపద ఒక దెబ్బతో పోతుంది, అందం ఒక వ్యాధితో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, ప్రాణం కూడా ఒక్క క్షణంలో పోతుంది. మరి దేనిని చూసి గర్వపడుతున్నావు నేస్తమా. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు నేస్తమా. ఒక యంత్రం చెడిపోవడం మొదలయ్యింది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలయ్యింది అంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి నేస్తమా.